యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఒకసారి చదువుతాను, తర్వాత ఒక్కొక్క వచనాన్ని వివరిస్తాను. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. మొదటి వచనం. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు. ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే చాలా నిజాయితీపరుడు, న్యాయం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అతనికి జ్ఞానమును తెలివిని కూడా దేవుడు అనుగ్రహించి ఉంటాడు. మనం ఈ గ్రంథంలో చూస్తాం కదా, యోబు ఎంతో జ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకీ యోబుకి ఆ జ్ఞానం అని అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని సామెతల గ్రంథం చెప్తుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. స్పెసిఫిక్గా యోబు జ్ఞానవంతుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. యోబుకి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా యోబు మాట్లాడే మాటలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఒకసారి చూద్దాం. ఇదే యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇంతకీ ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవదూతలు దేవుని సన్నిధిలోకి రావాల్సిన రోజు ఒకటి వస్తుంది. అపవాది కూడా దేవుని సన్నిధికి వస్తాడు. అప్పుడు దేవుడు అపవాదితోటి, నా సేవకుడైన యోబుని గురించి నీ వింటువా? అతను నా యందు ఎంత నిజాయితీ కలిగి ఉన్నాడో, ఎంత యథార్థత కలిగి ఉన్నాడో, ఎంత విధేయత కలిగి ఉన్నాడో నువ్వు చూసావా అని ప్రశ్నిస్తాడు. అందుకు అపవాది దేవునికి ఏమంత సమాధానం చెప్తున్నానంటే, నీవు ఇంత విస్తారమైన ఆస్తిని సంతానాన్ని ఇచ్చావు కాబట్టి యోబు నీకు నమ్మకంగా విధేయతగా ఉన్నాడు. ఒకవేళ నీవు అతని సమస్తాన్ని తీసివేసినట్లయితే, అతని ఆస్తిని కానీ, అతని కుమారులు కానీ, అతని పనివారిని కానీ నీవు తీసేసినట్లయితే అప్పుడు యోబు నిన్ను శపిస్తాడు, నిన్ను దూషిస్తాడు అని అంటది. అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, అతనికి కలిగిన సమస్తాన్ని నీ చేతిలో పెడుతున్నా, అయితే నీవు అతని ప్రాణాన్ని ముట్టకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. అలా అపవాది యోబుకు కలిగినటువంటి ఆస్తిని కానీ, తన కుమారులను కానీ, తన పనివారిని కానీ అందరినీ యోబు నుంచి దూరం చేస్తుంది. ఇంత ఆస్తి నష్టము, ఇంత ప్రాణ నష్టం జరిగినా సరే యోబు ఏమంటున్నాడు అంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఇక్కడ చూడండి, యోబు ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ అదే సిచ్యువేషన్లో నేనుంటే కనుక అలా మాట్లాడే ఉండేవాడిని కాదు. కాబట్టి యోబు చాలా తెలివైనవాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. మీకు ఇంకో సందర్భాన్ని చూపెడతాను. ఇదే యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును. యోబు ఏమంటున్నాడు? ఒక కన్యకని, ఒక స్త్రీని నేను దురుద్దేశంతో ఎలా చూడాలి, అలాగ చూస్తే దేవుని ఆజ్ఞ ఏమవుతుంది అని అంటున్నాడు. అప్పటికి ఇంకా దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కూడా అప్పటికి రాలేదు. అయినా సరే యోబు అలా ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని యందలి భయభక్తుల ద్వారా మాత్రమే. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నామని అంటే ఈ లోపల ఉండే మనస్సాక్షి మనతో నిరంతరం పోరాటం చేస్తుంది. ఇక్కడ యోబు ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు కదా. ఇదే మాటని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో చెప్తారు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన అంతరంగమందు వ్యభిచారం చేసిన వాడగను. అంటే ఏంటనంటే, మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే మీ హృదయంలో వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. మొత్తం ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయి. మొత్తం 613 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని 10 ఆజ్ఞలుగా అనుకుంటే, ఆ 10 ఆజ్ఞల్లో ఒకటే
వ్యభిచరింపకూడదు. అయితే ఈ వ్యభిచరింపకూడదు అనేటువంటి పదం ఇశ్రాయేలు వారికి ఇచ్చినప్పటికీ వారికి సరిగా అర్థం కాలేదు. వాళ్ళు భౌతికంగా చేస్తేనే పాపం అనుకున్నారు, కానీ చూసే చూపు కూడా వ్యభిచారం అవుతుందని వాళ్ళు గ్రహించలేకపోయారు. అలాంటిది ధర్మశాస్త్రం కంటే ముందు, ధర్మశాస్త్రం ఇవ్వబడిన దానికంటే ముందుగా ఉన్నటువంటి యోబు ఎలా మాట్లాడుతున్నాడు ఆ మాట అని అంటే, దేవుడు తనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాము అంటే సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది ప్రతిదీ కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిందవుతుంది అని చెప్తాడు. కాబట్టి మనం చూసే చూపు పవిత్రంగా ఉండాలి. ఇంకా యోగుని గురించి ఏమంటున్నాడు, అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అంటే అతనిలో చెడుతనం లేదని కాదు, చెడుతనం ఉంది, కాకపోతే దాన్ని అసహించుకున్నాడు, వదిలిపెట్టేశాడు. మానవుని హృదయంలో ఆదాం మొదలుకొని నేటి వరకు చెడుతనం అనేది పుట్టుకొస్తూనే ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తికి చెడుతనం అనేది స్వాభావికంగానే పుట్టుకొస్తుంది. మనం చూస్తాం కదా సామెతల గ్రంథంలో, బాలుని హృదయంలో నుంచి మూఢత్వపు లక్షణము స్వాభావికంగా పుట్టుకొస్తున్నది, అయితే శిక్షా విధి దాన్ని తోలివేయును. తర్వాత 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అంటే మొత్తం 10 మంది. యోబుకి 10 మంది సంతానం. పాత రోజుల్లో కానీ ఇప్పుడు కానీ సమాజం ఎలా ఉంది అని అంటే, సంతానం లేకపోతే సమాజంలో ఆ దంపతులిద్దరిని చిన్న చూపు చూస్తారు. ఇక్కడ యోబుకి అలాంటి పరిస్థితి లేదు. అతనికి కొదువు లేకుండా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. సంతానం అనేది దేవుడు దయ తెలిస్తేనే కలుగుతుంది. ఒకసారి చూద్దాం, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను ఏమంటుంది, ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని. వాళ్ళ భర్త ఉన్నాడు కదా, వాళ్ళ భర్త అయినటువంటి ఆదాం ఉన్నాడు. ఆదాం అంటే మొట్టమొదటి మానవుడు. తను ఏమంటుందో చూడండి, ఆదాం దయ వలన అని అనడం లేదు, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని అనింది. కాబట్టి సంతానం అనేది కేవలం దేవుని దయ వలన మాత్రమే కలుగుతుంది. ఇంకా ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, యోబు మీద దేవుడు దయ తలిచాడు, యోబు మీద కృప కలిగి ఉన్నాడు అనేది మనకు తెలియజేస్తుంది. సరే, 3వ వచనం చూద్దాం. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండును కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండును. యోబుకి విస్తారమైన ఆస్తి ఉందని మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు యోబుని ఎంతో ఆశీర్వదించాడు. అయితే యోబు ఈ ఆస్తినంతా ఏం చేసేవాడు అని అంటే, మొదటిది తన పిల్లల నిమిత్తమై బలి అర్పించేవాడు. ఇంకా 2వదిగా ఏంటనంటే ప్రజలకి సహకారంగా నిలిచేవాడు. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. ఇదే యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. నేను ఈ గ్రంథ పరిచయాన్ని గురించి చెప్పినప్పుడు 3 నుంచి 31 అధ్యాయాల సారాంశం ఏంటనేది చెప్పాను. యోబు దగ్గరికి తన స్నేహితులు వస్తారు. తన స్నేహితులు వచ్చినప్పుడు యోబుకి తన స్నేహితులకి మధ్య 3వ అధ్యాయం నుంచి 31 అధ్యాయం వరకు సంభాషణ ఉంటుంది. అయితే ఆ సంభాషణలో యోబు ఇలా మాట్లాడుతున్నాడు, ఏలియనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. యోబు ఏమంటున్నాడు, ఎంతో మంది పేదవారికి నేను సహాయం చేశాను అని చెప్తున్నాడు. అలాగే విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని విధవరాళ్ళను కూడా చేరదీశాడు. యోబు తనకున్నటువంటి ఆస్తిని ప్రజల నిమిత్తమై వినియోగించాడు. అంటే యోబు చాలా మంది బీదలకు కానీ, దిక్కులేని వాళ్ళకు కానీ, విధవరాండ్రకు కానీ ఆశ్రయంగా నిలిచాడు. తను వాళ్ళకి సహాయం చేశాడు. సరే, 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. తమ తమ ఇల్లు అని రచయిత రాశాడనంటే బహుశా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఉండుండొచ్చు. అయినా సరే వాళ్ళందరూ ఎలా ఉన్నారు, కలిసికట్టుగా ఉన్నారు. వాళ్ళు విందు చేసుకున్నప్పుడు వాళ్ళ 3 అక్క చెల్లెండ్రు పిలిచి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అంటే అందరూ ప్రేమతో కూడినటువంటి వాతావరణంలో ఉన్నారు. ఇంకా అంతమంది జనం ఉన్నప్పుడు ప్రతిరోజు విందులాగే ఉంటుంది. అయితే వారి మధ్య కలహాలు లేవు, వారి మధ్య విద్వేషాలు లేవు, వారి మధ్య కోపతాపాలు లేవు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ తండ్రికి విధేయులుగా ఉన్నారు.
యోబు కుమారులు అంత భక్తి శ్రద్ధలతో కలిగి ఉన్నారు అనంటే, అంత కలిసికట్టుగా ఉన్నారు అనంటే, యోబు తన పిల్లలకి నీతిని గూర్చినటువంటి మాటల్ని, దేవుని గూర్చినటువంటి మాటల్ని చెప్పుకుంటాడు. దీని గురించి దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి వ్యక్తి కూడా తన పిల్లలకి దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలి. ఎందుకని దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలి అని అంటే, ఒక వ్యక్తికి దేవుడు ఎవరో తెలియకపోతే తానేంటో తాను అర్థం చేసుకోలేడు. ఇంకా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే, స్వాభావికంగా వాళ్ళలో మూఢత్వపు లక్షణాలు పుట్టుకొస్తాయి. ఇదే మనం సామెతల గ్రంథంలో చూస్తాము. కాబట్టి మీరేం చేస్తారంటే, ప్రతినిత్యము నన్ను గురించినటువంటి మాటల్ని మీ పిల్లలకు తెలియజేయండి అని చెప్పాడు. అంటే పదే పదేగా అదే మాటల్ని పలకడం అని కాదు, ప్రతి సందర్భంలో దేవుని గురించి వివరించడం, ప్రతి సందర్భానికి దేవుని తీసుకురావడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు కదా. ఇదే మాట మా స్కూల్ గోడపై ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు కదా అనేది ఉంటుంది. ఎందుకని మనం దేవుని గురించి పిల్లలతో మాట్లాడాలి అంటే, మొదట దేవుడేంటో తెలిసినప్పుడే తానేంటో తనకి అర్థమవుతుంది. అందువల్లనే యోబు కుమారులు అంత భక్తి శ్రద్ధలతో ఉండగలిగారు. 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చిన యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు వాళ్ళ విందు దినములు పూర్తి కాగానే ప్రతిరోజు ఉదయాన్నే ఏం చేసేవాడు అంటే, వారిని అందరినీ పిలిపించాడు. ఇక్కడ మనం చూస్తే యోబు పిలవంగానే అందరు వచ్చారు. అంటే యోబుతోటి తన కుమారులు అందరూ కూడా గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. ఇది దేనిని బట్టి వచ్చింది అని అంటే, యోబు ప్రతినిత్యం దేవుని గురించినటువంటి మాటలు చెప్పడం ద్వారా ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి తండ్రి చెప్పంగానే మారు మాట్లాడకుండా అతని దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత యోబు ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళు ఒకవేళ పాపం చేశారేమో అని యోబు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ పాపాన్ని ఒప్పింపజేస్తూ ప్రతినిత్యం వాళ్ళకు మారుగా ఇంకొక బలి పశువుని వధిస్తున్నాడు. అంటే ఇక్కడ యోబు ఒక యాజకుడిగా ఉన్నాడు. లేవి కాండంలో మనం చూస్తాం కదా, యాజకుడు ఎలా ఉండాలి, యాజకుడు ఏమేమి చేయాలి, అదంతా కూడా దేవుడు వ్రాయిస్తాడు. యోబు ధర్మశాస్త్రం లేనప్పటికీ, అప్పటికి లేవి వ్యవస్థ కానీ బళ్ళు గురించి కానీ ప్రస్తావన లేనప్పటికీ, యోబు వాళ్ళ కుమారులు పాపం చేశారేమో అని చెప్పేసి దేవుడికి బళ్ళు అర్పిస్తూ ఉన్నాడు, ఒక యాజకుడిగా ఉన్నాడు. ఈ విధంగా యోబు ప్రతినిత్యం అలా చేస్తున్నాడు. సరే, ఈ లేఖన భాగంలో నుంచి క్రీస్తుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోబు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాగే చెడుతనం విసర్జించినవాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం వరకు ఆ యథార్థతని చూపించినవాడు. యోబు ఆ యథార్థతను కానీ ఆ సహనాన్ని కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నాడు అని అంటే, తన ప్రాణం మీదకి వచ్చేంత వరకు మాత్రమే, తన దేహం మీదకి వచ్చేంత వరకు దేవుణ్ణి దూషించలేదు. ఎప్పుడైతే తన దేహం మీదకి వచ్చిందో తాను పుట్టిన దినాన్ని మొదలుకొని అంతా శపించడం ప్రారంభిస్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరం మీదకి వచ్చినా సరే, తాను మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా సరే దేవుణ్ణి దూషించలేదు. ఇకపోతే యోబు చెడుతనం విసర్జించిన వాడు అని అంటే చెడుతనం లేనివాడని కాదు. అయితే క్రీస్తు పరిశుద్ధుడై ఉండి అందరి కోసం తాను పాప శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చెడుతనం అనేది లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచాన్ని సవాల్ చేసినటువంటి వ్యక్తి క్రీస్తు. ఇంతవరకు 2026 సంవత్సరాలు అయినా సరే ఎవరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపం ఉన్నదని నిరూపించలేకపోయారు సరికదా, తామే పాపలు అని గుర్తిరిగి క్రీస్తుని ఆశ్రయించారు. ఇంకా 2వ వచనానికి వస్తే, యోబుకి 7 మంది కొడుకులు 3 కూతుర్లు ఉన్నారు. అయితే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి సంతానమే. ఇక 3వ వచనానికి వస్తే, యోబుకి విస్తారమైన ఆస్తి ఉంది, కానీ క్రీస్తు అంత ఆస్తిపరుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను నిన్ను వెంబడిస్తాను అని అంటాడు. అప్పుడు క్రీస్తు ఏమని చెప్తాడంటే, పక్షులకు కానీ జంతువులకు కానీ వాటి నివాస స్థలాలు ఉన్నాయి, అయితే మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకు స్థలం కూడా లేదు అని చెప్తాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు, ప్రజల పాపాల నిమిత్తమై తను తాను రిక్తిని చేసుకొని బలి అవ్వడానికి బలి పశువుగా వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడు అని అంటే, మీరు భూమి మీద ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, పరలోకంలో మీ ధనాన్ని సంపాదించుకోండి అని చెప్తాడు. మనం క్రీస్తుని అంగీకరించి దేవునికి ఇష్టంగా బ్రతికితే పరలోకంలో మన కోసం ధనం సమకూర్చబడి ఉంటుంది, దేవుని దగ్గర మన కోసం స్థలం సమకూర్చబడి ఉంటుంది. ఇంకా చివరగా 5వ వచనంలో, ఈ వచనంలో యోబు తన పిల్లలందరినీ సమకూర్చి పాప క్షమాపణ నిమిత్తమై వాళ్ళని ఒప్పింపజేసి ఒక్కొక్కరి నిమిత్తమై బలి అర్పిస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళకి దేవునికి మధ్య యాజకుడుగా నిర్వహిస్తున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి సర్వజనులందరి నిమిత్తమై మనకి దేవునికి మధ్యలో యాజకుడిగా ఉన్నాడు. యాజకుడిగా ఉండడం మాత్రమే కాకుండా తానే బలి పశువుగా మారి తాను బలికి అప్పగించుకొని తాను చిందించినటువంటి రక్తం చేత మనందరినీ విమోచించి వెలపెట్టి మరణం అనే భయం నుంచి మనల్ని రక్షించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించడం అంటే మరణాన్ని జయించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మాత్రమే ప్రతి వ్యక్తికి పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.